నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి B2 విటమిన్ గురించి. అంటే దీన్నే రైబోఫ్లేవిన్ అని అంటాము. ఇది బి బి ఫ్యామిలీకి చెందింది. అండ్ ఇది వాటర్ సాల్యుబుల్ వైటమిన్. అండ్ ఇది మైక్రో న్యూట్రియంట్. ఇది మనకి ఎక్కువ మెటబాలిక్ రియాక్షన్స్లో యూస్ఫుల్ అండి. ఎస్పెషలీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, కీటోన్ బాడీ మెటబాలిజంలో మనకి చాలా అవసరం ఉంటుంది. సో మనకి ఈ వైటమిన్ అనేది డైలీ ఎంత కావాలి అని అంటే 1.5 నుంచి 2 మిల్లీగ్రామ్స్ పర్ డే అనేది అవసరం ఉంటుంది. ఇంక్రీజ్డ్ డిమాండ్ అంటే ప్రెగ్నెన్సీ, లాక్టేషన్లో కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి లభ్యమవుతుంది ఈ వైటమిన్ B2 అనేది అంటే మెయిన్గా లివర్, ఈస్ట్, ఎగ్, మిల్క్ ప్రోడక్ట్స్లో అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మనకి ఎక్కువగా లభ్యమవుతుంది. సో మనకి దీనివల్ల అసలు ఎక్కడెక్కడ దీని యాక్షన్స్ ఉంటాయంటే స్కిన్ కావచ్చు, ఫేషియల్ అంటే లిప్స్, టంగ్ మీద, ప్లస్ ఐకి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది అని అంటే మెయిన్గా ఇన్అడిక్వేట్గా డైట్ తీసుకున్నప్పుడు, అంటే ఎప్పుడు అంటే మాల్ న్యూట్రిషన్ సిండ్రోమ్స్తో బాధపడే వాళ్ళు, లో సోషియో ఎకనామిక్ కండిషన్స్లో ఉండేవాళ్ళు, ఇలాంటి కొన్ని ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా మనకి ఈ డెఫిషియన్సీ అనేది వస్తుంది. సో డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అని అంటే మెయిన్గా గ్లాసైటిస్ అంటే నాలుకంతా పగిలిపోవడము, లేకపోతే అల్సర్స్ అవ్వడము, రెడ్గా అవ్వడము, యాంగులర్ స్టొమటైటిస్ అంటే మన పెదాలకి అటు ఇటు పుల్ అవ్వడము, ఇంకా గ్లాసైటిస్ ప్లస్ చిలియోసిస్ అంటే లిప్స్ పగిలిపోవడము, పుండ్లు అవ్వడము, ఇలాంటివి. ఇంకా ఐస్ విషయానికి వస్తే అయితే ఎక్కువ వాటరింగ్ అవ్వడము, ప్లస్ అంటే కళ్ళ నీళ్ళు, దాన్నే లాక్రిమేషన్ అంటారు. ఇంకా వాపు రావడము, ఇచ్చింగ్ ఉండడము. ఇంకా స్కిన్ విషయానికి వస్తే మాత్రం డర్మటైటిస్, ఇచ్చింగ్ లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా క్రానిక్ ఆల్కహాలిక్స్లో కూడా మనకి దీని డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాము. సో మీ అందరికీ ఏమైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయో చూసుకోండి. ఎందుకంటే B2 డెఫిషియన్సీ ఏమైనా ఉందేమో ఒకసారి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనండి, మీ అందరికీ రైబోఫ్లేవిన్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ హెల్త్ స్టేటస్ గురించి. ఓకేనా? బీ హెల్దీ, బీ హ్యాపీ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.